వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి చిన్న పిల్లల వార్డులో అర్ధరాత్రి అపచరుడి హల్చల్, భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన. మహానందిలో శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వల్ల పల్లకి సేవ ఘనంగా నిర్వహణ. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ డిమాండ్ తో పాడేరు అరకు ఏజెన్సీల బంద్. ఉగ్రవాద నిరోధక కేసు దర్యాప్తు, అనంతనాగులో కౌంటర్ ఇంటెలిజెన్స్ సోదాలు. మిషన్ శక్తి షాట్ కు ఎంపికైన జెస్సీకి మంత్రి దుర్గేష్ ప్రోత్సాహం. హిమాచల్లో ఘోర పశు ప్రమాదం, 7 మంది మృతి, 11 మందికి తీవ్ర గాయాలు. హైడ్రా రిక్రూట్మెంట్ కు భారీ స్పందన, సరూర్ నగర్ స్టేడియం వద్ద నిరుద్యోగుల తాకిడి. ఫీజు ఒత్తిడి ఆరోపణల నేపథ్యంలో విద్యార్థి ఆత్మహత్య. కాకినాడలో శ్రీ చైతన్య కాలేజీలో ఉద్రిక్తత. 64 కోట్ల బిడ్స్ 6 నెలల్లోనే కుంగింది. బీజేపీ పాలనపై ప్రతిపక్షాల విమర్శల వెల్లువ. జమ్మలమడుగులో వైసీపీ దీక్ష భగ్నం, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరా అరెస్ట్. సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడ, ప్రమోషన్లు ఇవ్వాలంటూ భారీ ఆందోళన. ఆగస్టు 14న ఐఎఫ్టియు ఉమ్మడి కర్నూలు జిల్లా 3వ మహాసభ, కార్మికులు జయప్రదం చేయాలని పిలుపు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల వల్ల తెల్లవారుజామున ఓ అపరిచిత వ్యక్తి సంచరించి హల్చల్ చేసినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భద్రతా సిబ్బంది నర్సుల పర్యవేక్షణ సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ చిన్నారుల భద్రతను కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై ప్రశ్నించగా సూపరింటెండెంట్ నిర్లక్ష్యంగా స్పందించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మా బామర్ది పిల్లల్ని తీసుకొచ్చినాము. నిన్న రాత్రి గొడవ జరిగేది, ఎవరో తాగుబోతు వచ్చి పిల్లలు తీసుకుని సతాయించినారు. అందరు సిబ్బంది మొత్తం కలిసి పట్టుకున్నాము. ఎట్లా వాడి అందరం ఆ పైన ఉన్నామని పట్టుకున్నాము. అది మేము ఆడ లేకుండా బయట ఉంటే పట్టుకోలేము. ఈ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నారు ఏం లేదు మాకే తెలియదు. ఇప్పుడు మా పిల్లలకి జవాబారి ఎవరు? చేసాం సార్, చేస్తే రేపు పొద్దున చూద్దామన్నారు. రేపు పొద్దున చూద్దాం లేదంటే ఇంకా పిల్లలు పోయినప్పుడు చూస్తాడేమో ఏమన్నా, ఎవరు పిల్లలు పోయినా కనుక్కుంటారు వచ్చారు. ఇప్పుడు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఏం ఒకసారి పిలుస్తారు, మేము పోయి మేము మేల్కొని ఉంటాము, ఇట్లా తీసుకొచ్చుకుంటాం పోయి. ఇప్పుడు మా పిల్లలు మాకు భయం ఉంటుంది కదా, మాకు జాగ్రత్త పట్టి మేము లేస్తుంటాం. అదే మాది 6 నవల రుద్రారమణ సార్. మేము ఇట్లా మా పాపకు బాలేక తొలగొచ్చినాము. నిన్న నైటు రాత్రి ఒక దొంగ వచ్చి ఐసీ లేకపోయాడు. గుర్తు తెలియని వ్యక్తి, అతను దొంగ అని తెలిసింది మాకు. వీళ్ళు సెక్యూరిటీ గార్డులు నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బంది సార్. మళ్ళా మాకు ఎవరు నిన్న వచ్చి చేసినారని మేము 10 రోజులు, మాకు 10 రోజులు అయితేనే మేమేం కాలే. మాకు నిన్న వచ్చినాడని మమ్మల్ని దుబ్బారు. అతని లెక్కనే మేము దొంగలను చేసినట్టు కిందకి దుబ్బారు సార్. చెప్పినాను సార్, సూపరింటెండెంట్ సార్ పొద్దున మాట్లాడదాలే అన్నాడు. అతను మాత్రం పొద్దున చూస్తామన్నాడు. అతను మాత్రం మాకు ఇప్పుడు మా పిల్లలకు ఇప్పుడు ఏదైనా సీరియస్ అయితే మొన్న 1 గంటప్పుడు సీరియస్ గా అన్నారు. మేము మేలుకొని ఉంటాం కదా, మేము మేలుకుంటాం కాబట్టి మా జాగ్రత్తలు మేము ఉంటాం. మా పిల్లలు కాబట్టి మేము మేలుకొని నిద్ర పోయేది ఏమీ లేదు. మేము ఎట్లనో వచ్చినాం, హాస్పిటల్కి వచ్చినట్టు పిల్లల్ని బాగా చూసుకొని పోవాలని వచ్చినా సార్. పట్టుకున్నారు సార్, పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించాం సార్. అప్పగించాము. అక్కడ ఏం చేసినారు తెలియదు. మేము ఇక్కడనే మళ్ళా మమ్మల్ని ఈ రోజు మాత్రం వీరికి మీరు ఉండకూడదు అని పంపించారు సార్. మాకు చిన్న పిల్లలు వాళ్ళ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు కాకుండా చిన్న పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకాడ ఎవరు ఉంటారు? తల్లి అక్కడ పోతే ఈ పిల్లలకి ఎవరు బాధ్యతలు ఉంటారు? మా ఎట్లా సార్ మా పరిస్థితి ఎట్లా? ఇట్లా బయటకు తప్పితే మేము ఏంటికి హాస్పిటల్కి వచ్చినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు ఎందుకు ఉన్నారు? మాకేం జరగలేదు కదా 10 రోజుల నుంచి. ఇప్పుడు 10 రోజుల నుంచి మేము వచ్చినాం, ఏం జరగలేదు ఇప్పటి వరకు. వేరే వాళ్ళు వచ్చి చేసేదానికి మీ నిర్లక్ష్యం వాళ్ళ నిర్లక్ష్యం చేసేదానికి మేము బాధ్యత లేదు సార్. శ్రీ కామేశ్వరి మహానందేశ్వర స్వామి వల్ల పల్లకి సేవ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకిలో ఊరేగించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణతో పాటు గిరిజన హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్లూరు జిల్లాలో ఏజెన్సీ బంద్ కొనసాగుతుంది. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా మోహరించారు. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగ కల్పన చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో 100% చట్టం చేయాలి. ఈ రోజు జరుగుతున్న మన్యం బంధు జాబితం చేయాలి. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయడానికి ఈ రోజు జరుగుతున్న మన్యం బంధు జాబితం చేయాలి. ఈ రోజు జరుగుతున్న మన్యం బంధు జాబితం చేయాలి. ఈ రోజు జరుగుతున్న మన్యం బంధు జాబితం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేయడానికి ఈ రోజు జరుగుతున్న మన్యం బంధు జాబితం చేయాలి. ఈ రోజు జరుగుతున్న మన్యం బంధు జాబితం చేయాలి. గిరిజన హక్కులు చట్టాల రక్షణగా ఈ రోజు జరుగుతున్న మన్యం బంధు జాబితం చేయాలి. ఈ రోజు జరుగుతున్న మన్యం బంధు జాబితం చేయాలి. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా దూరు ప్రాంతంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉగ్రవాద నిరోధక కేసు దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మిషన్ శక్తి సాటికి ఎంపికైన కందుల జెస్సీకి మంత్రి కందుల దుర్గేష్ ప్రోత్సాహం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంక్ తో పాటు ఢిల్లీ ప్రయాణానికి విమాన టికెట్లు అందజేశారు. జెస్సీ మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. చార్జర్ వాచ్లో కూడా వాచ్ ధవళేశ్వరం గర్ల్స్ స్కూల్ బాలికల పాఠశాల నుంచి మన రాష్ట్రానికి ఒక ఐకాన్ గా నిలిచిన కుమారి జెస్సీని అభినందిస్తూ గత నెలలో మన దుర్గేష్ గారు కందుల దుర్గేష్ వారి యొక్క ఆఫీస్ కి తీసుకొచ్చి తనకి మొబైల్ ఫోన్ అండ్ తన ఢిల్లీకి ప్రయాణానికి కావాల్సిన టికెట్లు అందిస్తానని చెప్పి ఆయనకి పాటించారు. ఆ క్రమాన్ని ఈ రోజు పురస్కరించుకొని అమ్మాయికి ఆ కిట్ ని అందజేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో అదుపు తప్పిన బస్సు కింద ఉన్న మరో రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో 7 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద హైడ్రా రిక్రూట్మెంట్ కు భారీ స్పందన లభించింది. 50 డ్రైవర్లు, 1000 డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రక్రియను తెల్లవారుజాము నుంచే యువత భారీగా తరలివచ్చారు. సుమారు 2000 నుంచి 3000 మంది చేరుకోవడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు టోకన్లు ఇచ్చి అభ్యర్థులను పంపిస్తున్నారు. ఆడదోడు ఒకసారి ఎంతమంది ఉన్నారు ఏం మాకు పెట్టేదో సిస్టమేటిక్ పెట్టాలని నా పేరు శ్రీకాంత్ అన్న, సూర్యాపేట డిస్టిక్ మాది. నిన్న వచ్చినాం మేము ఇక్కడికి. తెల్లారి గట్ల 4 గంటలకు వచ్చినాం. 2 ఇయర్స్ నుంచి ఉద్యోగాలు లేక వెయిట్ చేస్తున్నాం. హైడ్రాలో 150 జాబులు పడ్డాయి. 50 ఏమో డ్రైవర్, 100 ఏమో హైడ్రాకి సంబంధించిన పర్సన్ అసిస్టెంట్. అంతే చెప్పున్నా. ఇంకా సూర్యాపేట నుంచి మేము 10 మంది వచ్చినాం అన్న. 4 గంటలకు వచ్చినాం. ఇక్కడ కండక్ట్ చేస్తామన్నారు, చేయలేదు. వెయిట్ చేసినాం బయట. కొంచెం అల్లర్లు అయినాయి. వెనక కొంచెం చిట్టీలు టోకెన్ దగ్గర సిబ్బంది సరిగ్గా లేక ఇబ్బంది అయింది. ఈవెంట్ కండక్ట్ చేస్తానికి 500 ఇచ్చిర్రు ఈ రోజు. రేపటికి మళ్ళీ 500 ఇచ్చిర్రు. ఈ రోజు 3ంటికి స్టార్ట్ చేస్తారండి. మార్నింగ్ తొక్కిసలాట పోలీసులు లాఠీ చార్జ్ ఏం చేయలేదు. వాళ్ళు సీరియల్ మెట్రా అంటే కొంతమంది ఆకతాయిలు ఉంటారు కదా యువత అన్నప్పుడు, ఇక వాళ్ళే గొడవకు సృష్టించారు. అదేం లేదు, కొట్టడం అసలు ఏం చేయలేదు. పోలీసులే రాలేదు. మామూలుగా క్యూ పద్ధతిలో వచ్చారు. వాళ్ళే పక్కన వచ్చి నెట్టేయడం జరిగింది. గొడవ అంటే ఏం జరగలేదు. కాకినాడలో ఫీజు కట్టలేదని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందనే ఆరోపణల నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అరవింద్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహంతో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహించిన వారు కాలేజీ ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో పాటు ప్రిన్సిపల్ పై దాడికి యత్నించినట్లు సమాచారం.
లోని మిర్జాపూర్ లో 64 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆమ్ఘాట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభమైన 6 నెలల్లోనే ఒకవైపు కుంగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ బ్రిడ్జ్ ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతినడం తీవ్ర చర్చనీయాంశమైంది. డబుల్ ఇంజన్ సర్కార్ నిర్లక్ష్యం, బీజేపీ అవినీతి కారణంగానే ప్రజాధనం వృధా అవుతుందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జమ్మలమడుగులో డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు చేపట్టిన రిలే దీక్షలు ఉద్రిక్తతకు దారితీశాయి. దీక్షను భగ్నం చేస్తూ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం దీక్షలో కూర్చున్న ఆయన సతీమణి ఇందిరాను కూడా అదుపులోనికి తీసుకున్నారు. విద్యార్థుల దీక్షకు మద్దతుగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దీక్షా శిఖరానికి చేరుకుని నిరసనలో పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి భారీగా ఉద్యోగులు తరలి వచ్చారు. అర్హులైన సచివాలయ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ నా సోదరుడు శేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందున తమ్ముడికి అరేంజ్మెంట్స్ అన్నింటిలో లోటుపాట్లన్నింటినీ కూడా చూసుకుంటూ వాటిని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ నంద్యాలలో మహాసభ కరపత్రాలను విడుదల చేసిన ఆయన 4 లేబర్ కోడ్ రద్దు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులేషన్, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రఫీ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా 3వ మహాసభ ఈ నెల 14వ తేదీన ఎమ్లూరు నగరంలో నిర్వహించడం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన కార్యాచరణ నిర్వహించి పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఐఎఫ్టియు కార్మిక సంఘం తెలియజేయడం. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక నాయకులు ఏదైతే పోరాడి సాధించుకునే 44 కార్మిక చట్టాలు ఉన్నాయో, ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 44 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లు తీసుకోవడానికి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పడి 2 ఏళ్లు కావచ్చుంది. నేటి వరకు మేము సంక్షేమ పదాలు చేసినాం, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మొత్తం అందుబాటులో చేసినామని చెప్పి ఈ రోజు వాళ్ళ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నాన్ కాజ్ చెప్తారు. రాష్ట్రంలో ఉన్న అధికారం వచ్చి 2 ఏళ్ళైంది. రాష్ట్రంలో ఉన్న కార్మిక ఒక్క సమస్యనా మీరు పరిష్కరించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి మేము సవాల్ ఇస్తున్నాం. ఐఎఫ్టియు కార్మిక సంఘంగా ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు దాదాపు ఇబ్బంది పడి గతంలో ఉన్న ప్రభుత్వము ఏదైతే వాళ్ళ లేబర్ కార్డు లేబర్ డిపార్ట్మెంట్ అందజేస్తారో, ఏదైతే సంక్షేమ పథకం గత ప్రభుత్వం అందించిందో, ఈ నేటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికార ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైనా ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు మొత్తం గుడ్డి సున్న చూపించేట్టు మొత్తం చూపించింది. ఈ రోజు దేశంలో కార్మికులు, రాష్ట్రంలో కార్మికులు పూర్తిగా ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ఇంకో పక్క దేశవ్యాప్తంగా నిరుద్యోగులు రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం అధికారం ఏర్పడితే ఎమ్మడే నిరుద్యోగులకు మొత్తం 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. నేటి వరకు వాళ్ళకు కూడా గుడ్డి సున్న ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏదైతే నిరుద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈ ఐఎఫ్టియు జిల్లా మహాసభలో తీర్మానం చేసి భవిష్యత్ కార్యాచరణ ఈ ప్రభుత్వం కూలగొట్టబడుతూ పోరాటం చేస్తామని ఐఎఫ్టియు కార్మిక సంఘం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు 3వ జిల్లా మహాసభలు ఎమ్మెల్యూరులో జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ యొక్క ఎమ్మెల్యూరులో మన తేరు బజార్ అనేటువంటి తిక్కన్న ప్రాంగణంలో జరుగుతూ ఉంది. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, కేంద్రంలో ఉన్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క మహాసభ జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కార్మిక చట్టాలు సుమారు 44 కార్మిక చట్టాలు పోరాడి సాధించినటువంటి చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ కేవలం 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి ఈరోజు కార్మికుల పైన కుదింపు వల్ల నష్టం జరిగే పద్ధతిలో ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. వీటిని ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తులో కార్మికుల సమస్యలపైన పోరాటం కొరకు దోహదపడతా ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సోదరులు అందరూ కూడా ఈ యొక్క మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిధ న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతులే.